నేను ఝాన్సీ గారి విషయంలో చాలాసార్లు నేను చెప్పాను, ఝాన్సీ గారు సుమ గారు నిండుగా ఉంటారు, వాళ్ళకి రాలేదండి ఆఫర్స్ అన్న. మరి ఝాన్సీ ఎందుకు ఉరికొచ్చిందో నాకు తెలియదు. ఇవాళ కొత్తగా వచ్చేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేసింది. ఆ లెటర్ ఎట్లా బయటకు వచ్చిందో అది మీకు ఇప్పటి వరకు తెలియదా? తెలియదు మాకు, తెలియదు. అయితే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి ఇన్స్టాగ్రామ్ల మీద సోషల్ మీడియా మన ఏమంటారు ఇంకో ట్విట్టర్ల మీద బతికేటోళ్ళు. నేను పబ్లిక్ మనిషిని, నేను పబ్లిక్లో ఉంటాను. మీరు ఓటింగ్ పెట్టినా అంతే శాతం వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పటివరకు కూడా నేను స్పందించలేదు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చిచ్చి ఇదేం అపలాజ్మెంట్ అంటే, ఝాన్సీకి నీకు చెప్తున్నా, అనసూయ నీకు చెప్తున్నా, సారీ చెప్పి నీ ఇంటికి నేను పేపర్ పంపించలే అమ్మా తల్లి, నీకు సారీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అసలు నువ్వెవరు నీ ఇంటికి నేను లెటర్ పంపించానా? ఎప్పుడు చూడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మా పార్టీ అధికారులకు బాధ్యతగా నేను జవాబుదారిది, మీకు కాదు. మీకు సారీ చెప్పిన అనుకుంటున్నారు, మీతో అన్న మాటలు నేను కట్టుబడే ఉన్నా. అంటే ఇప్పటికీ మీరు ఆ మాటల నుంచి మాటల్ని నేనేం తప్పుకోవట్లేదు, 100% ఉన్నా. బట్ పార్టీకి సంబంధం లేదు ఇక్కడ. నా వ్యక్తిగత అభిప్రాయం, నా ఫౌండేషన్ మదర్ ఫౌండేషన్ చైర్మన్గా చెప్పిన నేను, ఇది నోట్ చేసుకోవాలి. వీళ్ళ లెటర్స్ ట్యాగ్ చేసి పెట్టిండ్రు. నేను ఒక్కటి చెప్తున్నా, ఝాన్సీ గారు నేను ఇప్పటివరకు మిమ్మల్ని అనలేదు. మీరు ఈరోజు ట్వీట్ చేశారు కదా, మీరు ఏ ఉద్దేశంతో చేశారో 20 రోజుల తర్వాత ఇవాళ రియాక్ట్ అయ్యిండ్రు. నేను చాలాసార్లు సవాల్ విసిరినా, మీరు నిజంగా పబ్లిక్లోకి రండి, చర్చా వేదికకు రండి, పబ్లిక్లోకి పంజాగుట్ట సెంటర్కి రమ్మని అనసూయకు సవాల్ విసిరిన చాలాసార్లు. రాదు. ఇన్స్టాగ్రామ్లు పోస్టింగులు తప్ప ఇంకా బయటికి రారు వాళ్ళు. అయితే నేను ఈరోజు కూడా చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వద్దమ్మా, ట్విట్టర్లో వద్దు. నేను ట్విట్టర్లో మనిషిని, ఇన్స్టాగ్రామ్లో మనిషిని కాదు. నేను ప్రజల మనిషిని. ప్రజలందరూ కొన్ని వేల కాల్స్ చేసి మీకు అందరి డీటెయిల్స్ ఇస్తా, మీరు అభిప్రాయాలు సేకరించండి. మేము మాట్లాడే మాటని మీరు మాట్లాడారు, అందుకే మీరు మాకు నచ్చిండ్రు, మీరు మంచిగా చెప్పారు అని చెప్పారు అంతే.